హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మెంతికూర పప్పు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి. మీకు కందిపప్పు ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకున్నాక దీన్ని సిమ్లో పెట్టి కొద్దిగా ద్వారగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. అలా ఫ్రై అయిన తర్వాత మనం రైస్ కుక్కర్లో వేసి దీన్ని 2 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కున్నాక మంచినీళ్ళు వేసుకోండి. వేసిన తర్వాత దీనిలో 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఇలా కట్ చేసి వేసుకున్నాక మనం మెంతికూర కూడా ఆకులన్నీ చించేసి దాన్ని కూడా శుభ్రంగా కడిగి వేసేసుకోవాలి. నేనైతే ఒక కట్ట తీసుకున్నాను. మీరు పప్పు ఎక్కువ వండుకునే వాళ్ళైతే ఎక్కువగానే తీసుకోండి. అలానే మరీ ఎక్కువగా తీసుకోవద్దు, చేదొస్తుంది. సో తగినంత తీసుకోండి. ఇలా తీసుకున్నాక దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకున్నాక దీన్ని మూత పెట్టి 5 విజిల్లు వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, అదే మనం కారకు సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. మరీ పేస్ట్ చేసేవద్దు. ఇప్పుడు మనం పప్పు అనేది బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఇంత మెత్తగా ఉండాలి. మరీ మెత్తగా చేసుకోవద్దు. అలా అని పప్పు కనబడేటట్టు ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. సో ఇలా ఉడికిన తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి దాన్ని గుజ్జు తీసేసి మొత్తం వాటర్ అనేది ఇందులో వేసుకోవాలి. ఇలా చింతపండు వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టి చింతపండు రసాన్ని వేసుకున్నాం కాబట్టి మీరు పలచగా కావాలంటే పలచగా, లేదంటే చిక్కగా కావాలంటే చిక్కగా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్నాక దీన్ని ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వండి. ఇలా ఉడకనిచ్చినప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వండి. చూడండి, ఈ విధంగా ఉడికినప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసి దాన్ని అలాగే ఉడకనివ్వండి. మనం రెండో స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు మనం పోపులు వేసుకోవాలి. ఈ పోపులు అనేవి కొద్దిగా చిటపటలాడాక దీనిలో ఒక చిన్న సైజ్ ఆనియన్ అనేది తీసుకోండి. ఇలా నిలువుగా కట్ చేసుకోండి. ఇలా నిలువుగా కట్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఇది మధ్యన తగిలి చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని ఒక 3 ఎండుమిర్చిని వేసుకోండి. ఈ ఎండుమిర్చి వేయడం వల్ల మంచి టేస్ట్తో పాటు స్మెల్ కూడా బాగుంటుంది. ఇవి 2 కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ 3 కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఇవి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చిని వేసుకోండి. ఇలా వేసుకోవడం వలన మనకి పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. డైరెక్ట్గా వేయడం వలన మనకు ఆ టేస్ట్ రాదు. కానీ ఇలా వేసుకొని ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వలన పప్పు టేస్ట్ అన్నమాట చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో మనకి ఇది కొద్దిగా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ పప్పుని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మనము సాల్ట్ అనేది ఒకసారి చూసుకోవాలి. సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వండి. అలా ఉడకనివ్వడం వలన మనకి మంచి స్మెల్తో పాటు టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట. ఒక 2-3 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఇది ఆల్మోస్ట్ దగ్గర అయిపోతుందన్నమాట. సో దీన్ని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.